మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు పెరుగుదల అన్నది నిలిచిపోవడం వల్ల తీవ్ర నిరాశకు లోనవుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఎందుకు ఎత్తు పెరగడం లేదు, దీనికి ఏంటి కారణాలు అనేసి ఆలోచనిస్తూ ఉంటారు. అయితే దీనికి కారణాలు ఏంటి, ఎత్తు పెరగాలి అంటే ఏం చేయాలి, హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, దీని గురించి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది కామన్ అయిపోయింది ఈ మధ్య. ఒకప్పుడు పిల్లలు వెళ్తూ ఉంటే ఎంత హైట్ ఉన్నారు అని అనిపించేది, బట్ ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటే హైట్ తక్కువగా, స్థూలకాయంతో బాధపడుతూ ఇలా ఉంటారు. అసలు ఈ ఎత్తు పెరగకపోవడానికి కారణాలు ఏంటంటారు? రైట్. సో మేము రెగ్యులర్గా చూస్తున్నామండి కేసెస్. సో నిన్న కూడా ఒక కేసు వచ్చింది, మా పిల్లవాడు హైట్ పెరగట్లేదు అని. సో మనం ఫస్ట్ రీజన్స్ తెలుసుకుందాం. అసలు హైట్ ఎందుకు పెరగరు. సో హైట్ పెరగాలి అంటే రెండే ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటేంటంటే జెనెటిక్స్ నుంచి రావాలి, అంటే తాత ముత్తాతలు కానీ హైట్ ఉంటే వీళ్ళు హైట్ పెరుగుతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ అలవాట్లు. సో ఈ హైట్ అనేది కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ వీళ్ళ అలవాట్లు అనమాట. జెనెటిక్స్ ఎట్లా మన చేతిలో లేదు, సో దాన్ని పక్కన పెడదాం, దానికి మనం ఏమీ చేయలేం. సో దాన్ని హోమియోపతిలో ఎలా హ్యాండిల్ చేయాలని మనం లాస్ట్లో చూద్దాం. మనం చేసే తప్పులు ఏమున్నాయి. సో ఏదన్నా హైట్ పెరగాలి అంటే మన బాడీకి ఏ పని ఉంటే ఆ పనికి అగెన్స్ట్గా బాడీ పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే బాగా కూర్చున్నారు, సరిగా నిద్రపోవట్లేదు, ఫుల్గా తింటున్నారు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, బాగా స్ట్రెస్ పెట్టుకున్నారు. దీనికి ఏంటి, బాడీకి ఏమీ అవసరం లేదు. అన్ని బాడీకి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం మధ్యలో బాడీకి ఫుడ్ పెడుతున్నారు. అది పెరగాల్సిన అవసరం ఏముంది దానికి? మన పాతకాలంలో అడవిలో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే మనకు రోజు ఫుడ్ దొరికేది కాదు. రోజు ఫుడ్ దొరికేది కాకపోతే ఏంటంటే వీడు హంటింగ్కి వెళ్ళాలి, అక్కడ ఎగరాలి, కొట్టాలి, పరిగెత్తాలి, స్విమ్మింగ్ చేయాలి, పులి వస్తే తప్పించుకోవాలి. దీనికి బలం అవసరం, హైట్ అవసరం. అప్పుడు మన బాడీలోంచి హార్మోన్స్ ఎలా తయారవుతాయంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటాం అనమాట. దీన్ని ఏంటి, మన హైపోథాలమస్ అని ఒక పార్ట్ ఉంటుంది. హైపోథాలమస్కి మనం ఫీడ్బ్యాక్ వెళ్తే, అరే వీడు డేంజర్లో ఉన్నాడు, వీడిని పొడుగు చేస్తే వీడు సర్వైవ్ అవుతాడు, లేకపోతే వీడిని సన్నగా చెయ్యి, వీడి మజిల్స్ స్ట్రాంగ్ చెయ్యి అని మన బాడీకి ఏం కావాలో అది మన బాడీ తయారు చేసుకుంటుంది. అది అవసరం లేనప్పుడు తయారు చేసుకోదన్నమాట. నువ్వు అన్నీ తెచ్చి నువ్వు కూర్చున్న దగ్గరే తిని పడుకొని నిద్ర లేకుండా ఉంటే బాడీకి అన్ని దగ్గరికి వస్తున్నాయి. అది పెరగాల్సిన అవసరం ఏముంది, అది గట్టిగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఏం లేదు కదా. సో మనం ఎంత బాడీని కష్టపెడితే అది అంత బాగా రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్గా మనం ఏంటంటే 3 అలవాట్లు. ఒకటి ఫుడ్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఈ హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒబేసిటీలు రావడం, హైట్ పెరగకపోవడం. ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ లేదు కాబట్టి బాడీకి కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం వెళ్ళట్లేదు. సో ఎక్సర్సైజ్ లేదు కాబట్టి పెరగదు. నెక్స్ట్ నిద్ర సరిగా పోరు, రాత్రంతా మేల్కొని ఉంటారు. సో నిద్ర పోకపోతే ఏమవుతుందంటే లాట్ ఆఫ్ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాలు, అడ్రినలిన్ అని రిలీజ్ అయ్యి అది కూడా హైట్ పెరగకుండా, గ్రోత్ హార్మోన్ అసలు సింథసిసే కాదనమాట. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ పెట్టుకుంటారు. బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా గ్రోత్ హార్మోన్ రిలీజ్ కాకుండా హైట్ పెరగరనమాట. సో ఇవి రీజన్స్. నెక్స్ట్ హైట్ పెరగాలి అంటే 2, ఒకటి జెనెటిక్స్, ఇంకొకటి ఏమేం లైఫ్లో మాడిఫై చేసుకోవాలి. జెనెటిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే హ్యూమన్ బీయింగ్లో ఇప్పుడు మోడర్న్ జెనెటిక్స్లో లేటెస్ట్ కాన్సెప్ట్ జెనెటిక్స్లో ఏంటంటే ఎపిజెనెటిక్స్ అంటారనమాట. ఈ ఎపిజెనెటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎపిజెనెటిక్స్ ఏం చెప్తుందంటే మీలో 100 జీన్స్ ఉంటే దాంట్లో 2% ఆఫ్ ది జీన్సే ఎక్స్ప్రెస్ అవుతుంది అంటుంది అనమాట. అంటే మీలో నాలో ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా వాళ్ళలో 100 జీన్స్లో 2% ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇంకా 98% అనేవి జీన్స్ ఎక్స్ప్రెస్ కావట్లేదు, లోపల అలానే ఉండిపోతున్నాయి. దాని మీనింగ్ ఏంటంటే మీరు నేను ఎవరిని తీసుకున్నా కూడా వీఆర్ 2% ఆఫ్ అవర్ జెనెటిక్స్ అంతే. ఇంకా 98% మనం ఎక్స్ప్రెస్ కావట్లేదు. ఈ ఎపిజెనెటిక్స్ ఏం చెప్తుందంటే మనకు కావాల్సినప్పుడు కొన్ని జీన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు, కొన్ని జీన్స్ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ జీన్స్ని యాక్టివేట్ చేసే శక్తి, డీయాక్టివేట్ చేసే శక్తి కొంతవరకు హోమియోపతి మెడిసిన్స్కి ఉంది. సో మనకు హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇస్తే కొన్ని జీన్స్ని యాక్టివేట్ చేసే శక్తి ఆ మెడిసిన్స్కి ఉన్నాయి, కొన్నిటిని డీయాక్టివేట్ చేసే, అంటే హైట్ పెరగాల్సిన జీన్స్ని యాక్టివేట్ చేయొచ్చు, ఏ జీన్స్ అయితే హైట్ తగ్గిస్తాయో దానిని
మాస్క్ చేయొచ్చు అనమాట. అటువంటి శక్తి హోమియోపతి మెడిసిన్స్కి ఉందన్నమాట. ఇది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా జెనెటిక్స్లో కూడా వస్తే మనం కొంతవరకు జెనెటిక్స్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏదన్నా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎందుకు వీడికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, హోమియోపతిలో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మెడిసిన్స్ ఉన్నాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏ హార్మోనల్ ప్రాబ్లం ఉన్నా హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డైట్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకొని ఫాస్టింగ్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందంటే మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, వీడికి ఫుడ్ లేదు, వీడు ఫుడ్ లేక ఇప్పుడు చనిపోతాడు కాబట్టి వీడికి మంచి గ్రోత్ హార్మోన్ ఇవ్వు, మంచి ఎనర్జీ ఇవ్వు, వీడు అడవిలోకి పోయి హంట్ చేసుకొని వచ్చి ఏమైనా తినగలడు. సో అప్పుడు మంచి గ్రోత్ హార్మోన్ ఇస్తుంది. ఇప్పుడు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మంచిగా మజిల్స్ గట్టిగా అవుతాయి, బోన్స్ గట్టిగా అవుతాయి, బోన్స్ పొడుగు పెరుగుతాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అవసరము ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేయగలగాలి. ఎలా క్రియేట్ చేస్తాం? మన పాత ఎన్వైరన్మెంట్లోకి ఎలా అయ్యేదో అదే ఎన్వైరన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. ఎలా? ఫాస్టింగ్ ద్వారా. మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తారో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి హైట్ పెరగాలంటే ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే ఎగరడము, గుద్దడము, మెయిన్గా జంపింగ్ ఎక్సర్సైజెస్, కిక్కింగ్ ఎక్సర్సైజెస్, పంచింగ్ ఎక్సర్సైజెస్ అంటారనమాట. ఇవి దేంట్లో ఉంటాయి? మామూలుగా కరాటీలో ఉంటాయి. కరాటీలో కూడా మళ్ళీ అంటే మార్షల్ ఆర్ట్స్లో ఉంటాయి. మార్షల్ ఆర్ట్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి. బెస్ట్ మార్షల్ ఆర్ట్ మనకు హైట్ పెరగడానికి ఏంటంటే టైకాండో అంటాం అనమాట. ఈ టైకాండోలో జంపింగ్, కిక్కింగ్, పంచింగ్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ కన్నా మీరు చేస్తే బాడీకి ఫీడ్బ్యాక్ వెళ్తుంది, అరే వీడు ఎగురుతున్నాడు, జంప్ చేస్తున్నాడు, సో అని మీ హైపోథాలమస్ నుంచి సిగ్నల్ వస్తుంది. సో వీడికి నీ హెల్ప్ అవసరం, సో వీడి బోన్స్ గట్టిగా చేయి, వీడిని బాగా హైట్ చేయి, లేకపోతే వీడు సర్వైవ్ కాలేడు అని వెళ్ళి మన బాడీ అప్పుడు సర్వైవల్ కోసం ఏమవుతుందంటే దాని హైట్ని, మజిల్ని పెంచుకుంటుంది. ఇది ఎక్సర్సైజ్ కోసం. నెక్స్ట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రలో మనకు 2 సైకిల్స్ అనమాట. నిద్ర అనేది మనం రాత్రి ఒకసారి పడుకొని పొద్దున్నే లేయము. ఎవ్రీ 90 మినిట్స్ ఒక సైకిల్ అంటాం అనమాట, స్లీప్ సైకిల్ అంటాం. ఈ స్లీప్ సైకిల్లో 90 మినిట్స్ సైకిల్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి నాన్ రెమ్ స్లీప్ అంటాము, సెకండ్ పార్ట్ రెమ్ స్లీప్ అంటాం అనమాట. ఈ మెయిన్గా గ్రోత్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ రెమ్ స్లీప్లో రిలీజ్ అవుతుంది. ర్యాపిడ్ ఐ మూమెంట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సైకిల్లో రిలీజ్ అవుతుంది అన్నట్టు. అంటే మీరు బాగా నిద్రపోతే బాగా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, బాగా పొడవు పెరుగుతారనమాట. సో నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చి స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడం. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఉంటుందో కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఈ 2 రిలీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది, హార్మోన్స్ సరిగా పనిచేయవు, గ్రోత్ హార్మోన్ అసలు రిలీజ్ కాదు స్ట్రెస్లో ఉంటే. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ చేయాలి, లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి, బాగా నిద్రపోవాలి. దాంతోపాటు ఏమైనా అలవాట్లు ఉంటే అన్ని అలవాట్లు మానుకుంటే, సిగరెట్ కానీ మందు కానీ అంటే ఆ చిన్నపిల్లలకు ఉండవు. సో ఒకవేళ ఏమన్నా ఉంటే అట్లాంటి ఏమైనా చిన్న ఏజ్లో ఉంటే అవి మానుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు మంచిగా హైట్ పెరుగుతారు. సో దీంతో పాటు మీకు ఏమన్నా మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఉన్న, పాత్వేస్లో బ్లాక్ ఉన్న హోమియోపతి మెడిసిన్స్ వాడండి. హోమియోపతి మెడిసిన్స్ నేను ఏదైతే చెప్పానో మీకు ఈ ఫాస్టింగ్ స్టేట్లోకి వెళ్ళడానికి, నిద్ర సరిగా రావడానికి, ఎక్సర్సైజ్ బాగా చేయడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా హోమియోపతి మందులు బాగా యూజ్ అవుతాయి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు తీసుకుంటే నేను చాలా కేసెస్ చూశాను. వితిన్ 6 months పిల్లలు హైట్ పెరగడము. సో అవి చాలా చూసామన్నమాట హోమియోపతిలో. అయితే సార్ పర్టికులర్గా ఈ ఏజ్ వరకు హైట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉంటారు కదా, అంటే ఏ ఏజ్ వరకు మనం పెరిగే నార్మల్గా మనం చెప్పుకోవాలంటే 14 to 16 years మధ్యలో గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. మాక్సిమం 16 years గ్రోత్ స్టాప్ అయిపోతుంది. ఇది మెన్లో కానీ విమెన్లో కానీ. విమెన్లో కొంచెం ఇంకా మెన్లో 16 అనుకుంటే మనం విమెన్లో 15 to 13 వరకు అనుకోవచ్చు అనమాట. సో అక్కడికి మనకు గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఆ లోపల పిల్లలు తగిన ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లేకపోతే సరైన ఫుడ్, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ చేస్తూ కూడా మంచి హోమియో మెడిసిన్ తీసుకుంటే హైట్ అనేది పెరగడానికి అవకాశం. ఇంకోటి పాయింట్ ఏంటంటే హోమియో మెడిసిన్ ఎందుకు తీసుకోవాలంటే హోమియో మెడిసిన్లో మీరు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. సో మీరు హైట్ తీసుకున్న నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అలోపతి మెడిసిన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కేస్ అంటే సచిన్ టెండూల్కర్ హైట్ ఎంత? 5'3". వాళ్ళ కొడుకు చూడండి ఎంత హైట్ ఉన్నాడు.
సో వాళ్ళ మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే గ్రోత్ హార్మోన్స్ తీసుకుండొచ్చు. సో గ్రోత్ హార్మోన్స్ అనేవి ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ తీసుకుండొచ్చు. అటువంటివి తీసుకుంటే ఏమవుతుందంటే అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. క్యాన్సర్ రావచ్చు, వేరే దగ్గర ట్యూమర్స్ రావచ్చు. సో కంపారిటివ్లీ హోమియోపతి ఈజ్ బెస్ట్ Best. ఫర్ ఇంక్రీజింగ్ హైట్ Right. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.